మావా ఎక్కువసేపు వచ్చే ఎవరు పోస్తారో బెట్టు కడదామా? కొడదాం. ఏంట్రా నీది 1.5 టన్ను మోటరా? ఆగడం లేదు. నీ దగ్గర మిగిలి ఉన్న సరుకు నాకు కొంచెం పోయిరా. ఏంటి థ్యాంక్ యూ మావా, నువ్వు వచ్చ పోసుకున్న వీడియో. కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి. జరగండి, అటు తప్పుకోండి. రే 24 గంటల తర్వాత రిపీట్ స్కాన్ తీయాలంట. ఆ తర్వాతే కరెక్ట్గా తెలుస్తుందన్నారు. అంతలో మనం డబ్బు రెడీ చేసుకొని రావాలరా. అంత డబ్బు ఎలా రెడీ చేస్తాంరా? మన సేవియర్ అన్నని అడిగి చూద్దామా? వీళ్ళేం అడగమంటావురా? అతను బండ్ల వ్యాపారం చేస్తుంటాడుగా. మన దగ్గర 2 బైకులున్నాయి. సేవియర్ అన్నా, ఏదో ఒకటి చేయండి అన్నా. రేయ్, ఈ రాత్రి పూట నేనెక్కడికి వెళ్ళి బైక్ అమ్మనరా? నీ బాధ నాకు అర్థమైంది, కానీ ఎక్కువ ఆశ పెట్టుకోకు. నేను రెడీ చేసి ఫోన్ చేస్తాను. ఆ పని అవ్వలేదురా. రే, సేవియర్ అన్న నేను హోటల్కి రమ్మని చెప్పాడురా. నీకు ఫోన్ చేస్తే కలవలేదట. ఏంటి విషయం? విషయం ఏంటో చెప్పలేదు. వెళ్ళి కలుద్దామా? మీరు రండి. పదంట్రా. నువ్వురా. ఇష్టమైతే చెప్పు. అతనికి నీ కారు కావాలి. రేట్ ఫిక్స్ అయితే రెడీ క్యాష్. ఎక్కువ మాటల్లో. ఆ పాత కారు ఎవరు కొంటారో నువ్వే చెప్పు. అది జరుగుతుందా? మీ నాన్న ఒప్పుకుంటారా? నాన్నగారితో తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మనకి డబ్బులే కదా కావాలి అనే ఆ మనిషి వారు చూపించండి. సరేరా, రండి. 1.5 అడిగితే కనీసం 1 ఇస్తారు. 1.5 అంటే అంతే. నువ్వు చెప్పినట్టే నేను చెప్తాను. బార్గెన్ చేయాలంటే మీరే మాట్లాడుకోండి. అది అప్పుడు కదా. తర్వాత పని అయిపోయిన తర్వాత నన్ను మర్చిపోవద్దు. తర్వాత మీరు నా కళ్ళకే కనిపించకుండా పోతారు. అన్నా, మీరు ఇప్పుడే మా మెడ మీద కత్తి పెట్టకండి. మేమేమి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళాం. నేను చెప్పాల్సింది చెప్పాను. రండి వెళ్దాం. మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా ప్రవర్తించండి. చిన్నపిల్లల వేషాలు అక్కడ వెయ్యొద్దు. మనం వెళ్ళామా, కారం వేసామా, డబ్బులు తీసుకున్నావా, ఇక అంతే. అర్థమైందా? ఇంత భయపడ్డానికి ఎవరున్నారు? అంత పెద్ద ఆయన. కూడా